శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 96, 14th చాప్టర్, 14వ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము చదువుకుంటూ ఉన్నాము. త్రిగుణముల గమనిక అనేది ఇక్కడ హెడ్డింగు. సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణముల ఎరుక వలన ఆ గుణములలోని అంతర్యామి ఎవడో గుర్తుండును. కనుక ఈ తెలియుట ఉత్తమ జ్ఞానము. ఏది తెలియుట వలన మనమెవ్వరమో అను విషయము మరపులేక గుర్తుండునో అదియే ఉత్తమ జ్ఞానము. ఈ త్రిగుణములను గూర్చి తెలుసుకొనదలచిన వానికి ఓపిక ఉండవలెను. త్రిగుణములకు వశమగుట అనగా చికాకుపడుట, కోపపడుట, దుఃఖపడుట, వ్యామోహపడుట, అసహించుకొనుట మొదలైనవి. కనుక లోకముపై ఈ చికాకు పడుట మొదలగు విధానములలో పడుచూ లేచుచున్నవాడు త్రిగుణముల ప్రభావములో ఉండును గనుక త్రిగుణములను గూర్చిన జ్ఞానమును పొందలేడు. రైలు బండిలో ప్రయాణము చేయువాడు రైలు ఎట్లు పోవుచున్నదో చూడగలడా? కిటికీలో నుండి చూచినచో వస్తువులు పరిగెత్తుచున్నట్లు కనిపించును. దానిని బట్టి తాను కూర్చుండిన రైలు పరిగెత్తుచున్నదని గ్రహింపవలెను. అట్లే త్రిగుణముల ప్రభావమును గమనింపదలచినవాడు కోపతాపాదులు పడక ఇతరుల ప్రవర్తన ఎడల ఓపికతో మౌనము వహింపవలెను. ఇది వాక్కులకు సంబంధించిన మౌనము కాదు, మనస్సునకు సంబంధించిన మౌనము. ఇతరుల ప్రవర్తన ఎడల ఈ విధమైన మౌనము వహించిన వారే మౌనులు లేక మునులు అనబడుదురు. పూర్వము మునులందరూ ఈ విధముగా జీవించియే ఉత్తమమైన సిద్ధిని పొందిరి. అనగా త్రిగుణముల సత్యమును గ్రహించి వానికి వెనుకనున్న సత్యముగా తాము నిలబడిరి. 1వ శ్లోకం అయిపోయింది. ఈ జ్ఞానమునాశ్రయించిన మహానుభావులు నాతో సమానమైన ధర్మమును పొందుచున్నారు అని కృష్ణుడు చెప్పెను. నాతో సమానమనగా అందరి యందున్న నేనను వెలుగుతో సమానము. ప్రకృతి యందలి త్రిగుణములను ఉపాసించువారు ప్రకృతి మాయలో పడరు. ఉపాసించుట అనగా ప్రకృతిని కూడా అంతర్యామిగానే గమనించుట. అట్లే త్రిగుణములను కూడా అంతర్యామిగానే గమనించుట వలన మాయలో చిక్కక ఆత్మజ్ఞానమున ఉండుట జరుగును. ఈ సిద్ధిని పొందినవారు సృష్టియందు మరల పుట్టుట గాని సృష్టి అంతమునందు నశించుట గాని ఉండదు. దేహాదులు పుట్టుచున్నప్పుడు మనము పుట్టితిమనుకొనుట ఉండదు. కనుక వీరికి పుట్టుట ఉండదు. అట్లే దేహము విడిచినప్పుడు తాము చనిపోవు వారని అనుకొనుట ఉండదు. కనుక వీరికి చనిపోవుట ఉండదు. జననము మరణము తనకు సంబంధించినవి కావనియు దేహాదులకు సంబంధించినవనియు తెలిసిన వారికి పుట్టుట చనిపోవుట ఉండవు. నేను అను మాటకు అన్నిటి యందున్న అంతర్యామి అని సరి అయిన అర్థము. అట్టి అంతర్యామియే త్రిగుణముల రూపమున సృష్టిగా దిగివచ్చుట జరుగుచున్నది. దానినే పుట్టుట అనుచున్నారు. 2వ శ్లోకం అయిపోయింది. ఈ మహాకాశమున ఎల్లప్పుడూ అంతర్యామి సృష్టిగా వ్యక్తమగుచునే ఉండును. అట్టి మొత్తమునే బ్రహ్మ అందురు. మహత్తు అనబడు ఈ బ్రహ్మయే మహాకాశమున గర్భము ధరించుచున్నాడు. అనగా గోళముగా ఏర్పడుటయు అందు సూర్యుడు గ్రహములు మున్నగునవి పుట్టుకొని వచ్చుటయు జరుగుచున్నది. దీనివలన సమస్త జీవరాశుల ఉత్పత్తియు జరుగుచున్నది. దానివలననే అనేక జీవుల గర్భములు ఏర్పడుటయు అందు వేర్వేరు ఆకారములు చోటులో ఏర్పడుటయు జరుగుచున్నది. కుండలు తయారు చేయనప్పుడు అచ్చటి చోటు కుండ వంటి ఆకారమును పొందుచున్నది గదా. అట్లే అంతర్యామియందు దేహములు ఆకారములుగా పుట్టుచున్నవి. వానియందు అంతర్యామి అన్ని ఆకారములు కలవాడుగా కనిపించుచున్నాడు. ఒకే ప్రజ్ఞ ఇన్ని రూపములతో వర్తించుచున్నాడు. త్రిగుణముల ప్రభావము వలన ఎవనికి వాడుగా వేరగుచున్నాడు. ఒక్కొక్క దేహమునందు అంతర్యామియే విత్తనమునేర్పరచి అందుండి జీవుల రూపములను కల్పించుచున్నాడు. మర్రి గింజ నుండి మర్రి ఒక్కటియే పుట్టును గాని మరి ఒక వెర్రి మొక్క పుట్టదు కదా. ఇట్లు పుట్టవలెనని మర్రి మొక్కకు ఎట్లు తెలియను? తెలిసి జ్ఞప్తియున్న ప్రజ్ఞ ఆ మర్రి గింజలో ఉండవలెను కదా. అట్లే ప్రతి జీవికిని బీజముగా చోటు అనబడు గర్భమునందు భగవంతుడే ఏర్పడుచున్నాడు.
3-4 శ్లోకాలు అయిపోయినాయి. ఇట్టి మార్పులు జరుగుచుండుటకు దేవుడు అను ఒకే వస్తువు ఉన్నచో చాలదు, వాని నుండి దిగివచ్చిన ప్రకృతి అను రెండవ వస్తువు కూడా ఉండవలెను. మనకు గడ్డము మొలచి మనకన్నా వేరుగా గుర్తింపబడుచున్నది కదా, అట్లే మన దేహభాగములు దేహము, మనస్సు, ఇంద్రియములను మన నుండియే దిగివచ్చి మనలో భాగములుగా వర్తించుచు మన చేతనే వేరుగా గుర్తింపబడుచున్నవి. అట్లు భగవంతుని నుండి దిగివచ్చినదే ప్రకృతి లేక భగవంతుని స్వభావము. దాని నుండి త్రిగుణములు పుట్టి ప్రకాశించుచున్నవి. సూర్యుని నుండి సూర్యకిరణము పుట్టినట్లు ప్రకృతి భగవంతుని నుండి దిగివచ్చుచున్నది. సూర్యకిరణము నుండి ఇంద్రధనస్సు రంగులు వెలువడినట్లు త్రిగుణములు వేరగుచున్నవి. వానినే సత్వము, రజస్సు, తమస్సు అందురు. రజస్సు వేగము లక్షణముగా కలది, తమస్సు బరువు లక్షణముగా గలది. రజస్సు గుర్రము వంటిది, తమస్సు బండి వంటిది. లేదా రజస్సు కారులోని పెట్రోల్ వంటిది, తమస్సు కారు యొక్క స్థూల భాగముల వంటిది. ఈ రెండిటిని జతపరచి నడుపునట్టి డ్రైవరు బుద్ధి వంటిదే సత్వగుణము. ఈ మూడింటి భేదముల వలన ఏర్పడిన పరస్పర సంబంధము కారణముగా ఈ సృష్టి నిర్వహింపబడుచున్నది. ఈ 3 గుణముల వలన ఏర్పడిన కొత్త రూపములు, వైఖరులు సృష్టిలోని వివిధత్వముగా ఏర్పడుచున్నవి. ఈ మార్పులతో కూడిన దేహములలో జీవించుచు, మనస్సులందు వర్తించుచు, ఇంద్రియముల సహాయమున ఒకరినొకరు గమనించుచు, చుట్టరికములు, మిత్రత్వ శత్రుత్వములు, డబ్బు విలువలు మున్నగు విలువలు కల్పించుకొని జీవులు ప్రవర్తించుచున్నారు. ఈ సందడిలో ఈ మొదటి స్థితి గుర్తుండక బద్ధులగుచున్నారు. ఇక్కడ హెడ్డింగు త్రిగుణముల లక్షణములు. ఈ త్రిగుణములలో రజస్సునకు తమస్సునకు పరస్పర విరుద్ధములైన ప్రత్యేక లక్షణములున్నవి. ఈ రెండునూ సామ్యము చెందిన వెనుక ఏర్పడునట్టి నిర్మల స్థితియే సత్వము. అంతేగాని సత్వము వేరుగా ఒక ప్రత్యేక గుణము కాదు. అయినచో త్రిగుణములలో ఒకటిగా చెప్పబడుట ఎందులకు? రజస్తమస్సులతో పోల్చినచో సత్వము కూడా ఆ రెండిటికన్నా భిన్నమైన ఒక స్థితి కనుక చెప్పబడినది. ఎర్రని అద్దము, నల్లని అద్దము, స్వచ్ఛమైన అద్దము వేరువేరుగా 3 కిటికీలకు అమర్చబడి ఉన్నచో వానిని 3 విధములైన అద్దములనియే చెప్పుదుము కదా. రంగులేని అద్దమునకు స్వచ్ఛతయే గాని వేరు విధము లేదు. అయినను దానిని స్వచ్ఛమైన అద్దమని, రంగులేని అద్దమని వేరుగా పరిగణించుచున్నాము. అట్లే సత్వగుణము కూడా 3వ గుణముగా చెప్పబడుచున్నది. అది దేనితోనూ వ్యతిరేక లక్షణమున్న గుణము కాదు, దేనితోనూ సమాన లక్షణమైన గుణము కూడా కాదు. రజోగుణమునకు మహావేగము ప్రత్యేక లక్షణము, తమోగుణమునకు స్థూలత, మందత ప్రత్యేక లక్షణములు. చూచుచున్న వారి కంటికి చీకటి కనిపించుటకు తమోగుణము కారణము, వెలుతురు కనిపించుటకు రజోగుణము కారణము. ఈ రంగులు చూడబడుచున్న వస్తువులందు ఉండవు. చూచుచున్న ఇంద్రియములకు గుణములై తత్ఫలితముగా చీకటి, వెలుతురు అనిపించును. చూచునట్టి యంత్రములైన కన్నులు, మనస్సు కాక వానిలో నుండి చూచుచున్న దేహికి తమస్సు గాని రజస్సు గాని లేవు. కనుక రజస్తమస్సులు తొలగింపబడినప్పుడు జీవి యొక్క స్వచ్ఛత అనుభవింపబడును. దానినే సత్వగుణము అందురు. 5వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబరు 96 కూడా అయిపోయింది.